ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఓ గోవింద, త్వరగా నిద్రలేము. గరుడధ్వజ మేల్కొనుము. కమలనాథుడా నిద్రలేము. మేల్కొని మూడు లోకాలకు మంగళం కలిగించు స్వామి, నీకు మంగళం అవగు కాక అంటున్నారు. ఈ చిన్న పద్యంలో కొండంత అర్థం నిబిడీకృతమై ఉంది. మూడు నామాలు, మూడు లోకాలు. మూడు అనే సంఖ్య యొక్క ప్రాముఖ్యం తెలియజేస్తోందా అన్నట్లుంది. ఇక ఏ విధమైన యజ్ఞాలు కానీ, యాగాది క్రతువులే కానీ, ధ్యానమే కానీ, అభిషేక పూజలే కానీ ఏది చేసినా సరే సంకల్పంలో వంశము, నక్షత్రము, గోత్రనామాలు చెబుతూ 3 సార్లు గోవింద గోవింద అని చెప్పడం అనేది ఒక సాంప్రదాయం అన్నమాట. అది ఒక ఆచారం. అందుకే ఈ 3 చక్కని నామాలతో స్వామిని నిద్రలేపుతున్నారు. ఈ 3 నామాలే వేదం ప్రతిపాదించిన ఆ పరమాత్మ స్వరూపం. అందు మొట్టమొదటి నామం గోవింద అనే నామం శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టమైంది. వారు అంతగానో కష్టపడి సంపాదించుకున్నారు. 7 రోజులు ఆ గోవర్ధన గిరిని తన ఎడమ చేతి చిటికెన వేలుపై ఎత్తి గోవులను, గోపికలను, గోపాలులను రక్షించారు. అప్పుడు స్వామి తన సంతానాన్ని కాపాడినందుకు కామధేనువు, గోపాలులు అంతా కూడా గోవింద 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 అని మనస్ఫూర్తిగా పిలిచారట. అంటే ఈ గోవింద నామం శ్రీకృష్ణ పరమాత్ముని ప్రతిపాదించే ఆ వాసుదేవ మంత్రానికి చిహ్నంగా ఉంది. అంటే సర్వత్రా ప్రకాశించేది అని అర్థం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక గరుడధ్వజ అంటే గరుత్మంతుని వాహనంలాగాను ధ్వజంలాగాను కలిగిన వారు విష్ణుమూర్తి. పరమాత్మ కలియుగంలో కదిలే రూపంలో కనిపించరు. అర్చామూర్తిగా మాత్రమే వేద ప్రమాణంగా గోచరిస్తారు. వేదాలకు ప్రతిపాదించేది ఆ గరుత్మంతుడు. ఆ విధంగా గరుడధ్వజ అంటే విష్ణుమూర్తి యొక్క సర్వ వ్యాపకత్వాన్ని గుర్తు చేస్తోందా అన్నట్లుంది. ఓం విష్ణువే నమః. ఇక 3వ నామం కమలాకాంత. సదా పద్మంలో నివసించే లక్ష్మీదేవి యొక్క భర్త అయిన శ్రీమన్నారాయణుడు. అంటే అన్నిటా తానే ఉండి అంతటా తానే ఉండేవారు. అదే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ. ఈ విధంగా ఇక్కడ 3 మహామంత్రాలని ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా 3 ముక్కల్లో సకల వేద సార స్వరూపమైన పరమాత్మ తత్వాన్ని కూడా ప్రతిపాదించడం జరిగిందా అన్నట్లుంటుంది. ఇక 3 లోకాలు, భూలోకము, భోర్లోకము, సువర్లోకము అని అర్థం కదా. ఆ విధంగా గాయత్రీ మంత్రం యొక్క వైశిష్టాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఈ విధంగా సకల మంత్ర స్వరూపాన్ని విశదీకరంగా చెప్పడం జరుగుతోంది ఈ పద్యంలో మనకి. మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజన ప్రియదానశీలే శ్రీ వెంకటేశ దైతే తవ సుప్రభాతం. ఇంతవరకు శ్రీరామచంద్రుడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి అందరూ కూడా ఆ శ్రీమన్నారాయణుడి అవతారాలే. అందున సమస్త వేదసారమైన మంత్రస్వరూపమే శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెబుతూ ఇక ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం అమ్మవారిని మేల్కొల్పుట. స్వామి కృపకు పాత్రులు కావాలి అంటే ఆ తల్లి అనుగ్రహం ఉండి తీరాలి. స్వామి యొక్క దయాస్వరూపమే అమ్మ. తల్లి సకల జగములకు జగన్మాతవై ఎల్లప్పుడూ స్వామివారి వక్షస్థలమునందు నివసించే దానవు. అతి మనోహరమైన దివ్యమూర్తి ఓ స్వామిని. మధుకైటవులో అనే రాక్షసులను సంహరించిన ఆ శ్రీమన్నారాయణుని సతీమణివై ఉన్న నిన్ను ఆశ్రయించిన వారి కోరికలను కరుణతో దయతో తీర్చే తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దయాస్వరూపిణి, నీకు సుప్రభాతము అని తల్లిని మేల్కొలిపి అమ్మను ఆశ్రయించి స్వామివారిని లేపాలి. ఇక ఈ మధుకైటవులు అనే రాక్షసులు యుగ ఆరంభంలో శ్రీ విష్ణుమూర్తి యొక్క చెవి మలినం నుంచి పుట్టారు. మలినము అంటే చెడు కదా, అందుకే వారికి సకల దుర్గుణాలు కలిగి ఉన్నారు. వారు ఒకనాడు బ్రహ్మపై దండెత్తి వేదాలు అపహరించారు. విష్ణువు వారిని ధర్మాన్ని కాపాడుటకు సంహరించారు. అందుకే మధుకైట భారి అంటారు స్వామిని. మధుకైటభులు అంటే రాక్షసులు అనే కాదు, రాక్షస ప్రవృత్తి అని కూడా అర్థం అన్నమాట. మధు అంటే తీపి, తేనె అంటే ఇది తామస గుణాన్ని లక్షణం అన్నమాట. అతి నిద్ర, అలసత్వము, అజ్ఞానము, మోహము, కోరిక ఇవన్నీ కూడా తామస గుణ లక్షణాలు. ఇక కైటభ అంటే రాజస గుణ లక్షణం అన్నమాట. అహంకారము, మమకారము, మోసం అంటే ఈ మానవునికి ఉన్న ఇంద్రియ వ్యామోహం, మమకారం, అహంకారం, అలసత్వం, అహంభావం, మోహం, కోపం, అజ్ఞానం, దురహంకారం అనే అనేకమైన రాక్షస దుర్గుణాలను జయించగలిగిన శక్తిని ప్రసాదించి జ్ఞాన ధర్మ మార్గమును చూపగల
గొప్ప గుణవైభవము కలవారు ఆ వెంకటేశ్వర స్వామి వారు. కనుక వారిని ఆశ్రయించిన సకల దోషాలు తొలగి సుఖాలు కలుగుతాయి. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధిశంకరేంద్ర వనితాభిరక్షితే వృషశైలనాథ దైతే దయానిధే. అప్పుడే వికసించిన తామర పువ్వు రేకుల వంటి చక్కటి కన్నులు కలిగి పూర్ణ చంద్రబింబము వంటి ప్రసన్నమైన ముఖం కలిగిన తల్లి బ్రహ్మదేవుడు, మహాదేవుడు, ఇంద్రుడు మొదలైన వారి దేవేరులైన సరస్వతీదేవి, పార్వతీదేవి, శచీదేవులచే పూజింపబడే దయానిధి వృషశైలమనే పర్వతాధిపతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దయాస్వరూపిణి నీకు మంగళమగు కాక. అమ్మని ప్రసన్నం చేసుకుని స్వామిని చూడాలి. అప్పుడే స్వామి తప్పక కరుణిస్తారు. ఈ పద్ధతే మన గుళ్ళల్లో మనం చక్కగా చూస్తూ ఉంటాం. ముందు అమ్మవారు ఉంటారు. ముందు అమ్మవారిని చూసుకుని ఆవిడికి మన కోరికలన్నీ విన్నవించుకుని కొంచెం ముందుకు వెళ్తే అమ్మ స్వామితో కలిసి మనకి దర్శనమిస్తారనమాట. ఇక ఈ సుప్రభాతం మొత్తం కూడా శేషాద్రి శేఖర విభో వెంకటాచలపతే అని ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఉషశైలవాస అని ఉంటుంది. వృషము అంటే ధర్మము అని అర్థం. ధర్మస్వరూపమైన కొండపై నెలకొని ఉన్న స్వామి ధర్మస్వరూపుడు. అలాగే వృషభం అంటే నంది. నందీశ్వరుడు ఈ పవిత్రమైన శిఖరం పైన తపస్సు ఆచరించారట. అందులకే వృషాచలం అనే నామం వచ్చింది. అట్టి పర్వతాన్ని తన ఆవాసంగా చేసుకుని విరాజిల్లుతున్నారు స్వామివారు. అంటే ఈ పర్వతము శైవానికి గుర్తు, స్వామి వైష్ణవానికి గుర్తు. శివకేశవులు ఒక్కరే అని చెప్పుటకు ఏకత్వాన్ని ప్రబోధిస్తూ ఏ కులానికో మతానికో చెందిన వారు కాదు స్వామి, ధర్మస్వరూపులు మాత్రమే. ఇక స్వామిని మేల్కొలుపుట ప్రారంభం కాబోతోంది. కనులారా వీక్షిద్దామా మరి? అచ్రాది సప్తఋషయస్యముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రసన్న శ్రేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. సప్త ఋషులు ఆత్రి, భరద్వాజ, గౌతమ, జమదగ్ని, కశ్యప, వశిష్ఠ, విశ్వామిత్ర వీళ్ళందరూ కూడా సప్త ఋషులు. వీళ్ళు ముక్తి పురుషులు అన్నమాట. వీరందరూ కూడా సదా ఆ పరమాత్మ సన్నిధిలో స్వామితో పాటే పరమపదంలో ఉంటారు. కానీ పరమపదంలో స్వామి వైభవం కంటే కూడా చాలా గొప్పగా, ఎంతో మనోహరంగా, దివ్యంగా, శోభయామానంగా ఉంటుందో ఏమో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ. అందుకే వారు వారి వారి సంధ్యావందన కార్యాలన్నీ పూర్తి చేసుకుని అత్యంత పవిత్రమైన ప్రశాంతమైన జలములు కలిగిన దేవలోక నది అయిన ఆకాశగంగ నుంచి చక్కటి కమలాలు తీసుకొని నీ పాదములకు సమర్పించుటకు వారు వేచి ఉన్నారు. శేషాచలమనే పర్వత శిఖరము పైన ఉన్నవో ప్రభో మీకు సుప్రభాతము. శేషాద్రి శిఖర విభో అన్నలో ఒక చక్కటి అర్థం కూడా ఉందా అనిపిస్తుంది. శేషాద్రి అనే పర్వతానికి అగ్రభాగంలో వేంచేసి ఉన్న స్వామి. ఈ పర్వతం భూలోకంలో ఉన్నతమైనది, పవిత్రమైనది. ఆదిశేషుడే ఈ పర్వతంగా మారి సకల లోకాలకి అధిపతి అయిన శ్రీమన్నారాయణుడే వెంకటేశ్వరునిగా నివసించుటకు స్థిర నివాస స్థలముగా మారాడు. కాబట్టి శేషాద్రి శేఖర విభో అని స్వామిని సంబోధిస్తారు. విభో అనగానే ఆ పదంలో ఏదో ఒక తెలియని ఒక చక్కటి అనుభూతి ఉంటుంది. స్వామి నన్ను రక్షించు తండ్రి అని ఆర్ద్రతతో కోరుకోవడం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక శేషాద్రి శేఖర దర్శనం సకల పాపాలను హరించుతుంది. అంతేకాక తిరిగి తిరిగి జన్మించే బాధ లేక మోక్ష మార్గ అనుభవం కలిగి పరమాత్మని చేరుట తథ్యం. పరిపూర్ణ శరణాగతి పొందగల ప్రదేశం ఇది మాత్రమే. పాంచాననాబ్జ భౌషణ్ముఖ వాసవాద్య త్రైవిక్రమాది చరితం విబుధాస్తువంతి భాషాపతి పఠతి వాసర శుద్ధిమారాద్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. 5 శిరస్సులు కలిగిన శివుడు పంచముఖేశ్వరుడు అంటారు కదా శివుణ్ణి. అలాగే పద్మంలో పుట్టినవారు బ్రహ్మదేవుడు, 6 ముఖాలు కలిగిన వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఇంద్రాది దేవతలు వీరందరూ కూడా స్వామివారి వామన అవతారంలోని వీర చరిత్రను గొప్పగా గానం చేస్తున్నారట. ఇక దేవతలకు గురువైన బృహస్పతి పంచాంగ పఠనం అంటే తిదివార నక్షత్రాలు, పూజా విశేషాలు మొదలైన వివరాలు వివరిస్తున్నారట. శేషాద్రి శేఖర విభో నీకు శుభముగా కాక, మంగళమగు కాక, నిద్ర మేల్కొను స్వామి అంటున్నారు. అంటే ఇక్కడ శివునికి 5 శిరస్సులు కలిగి ఉండడం అంటే శివుని భూతత్వము, జలతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, ఆకాశతత్వం, పంచముఖాలు కలిగిన వారు. అదే నమశివాయ మంత్రంలోని ఆ పద్ధతిని మనకి సూచిస్తూ ఉంటుంది.
సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ అనే కార్యాలు నిర్వర్తిస్తారు అనే విషయం తెలియజేస్తుంది. అలాగే బ్రహ్మని కూడా పంచముఖ బ్రహ్మ అంటారు కదా. కానీ ఒకానొకప్పుడు బ్రహ్మ శిరస్సుని శివుడు ఖండించారట. ఆ శిరస్సు శివుని చేతికి అతుక్కుపోయిందట. అప్పుడు ఆ అతుక్కుపోయిన ఆ శిరస్సును వదిలించుకోవడానికి స్వామివారు అనేకమైన యజ్ఞయాగాది క్రతువులు చేశారు, అనేక తీర్థయాత్రలు చేశారు. ఏమైనా సరే ఆ చేతికి అంటుకున్న ఆ శిరస్సు వదలలేదు. ఆయన చివరికి అన్ని రకరకాల నదీ స్నానాలు ఆచరిస్తూ చివరికి బదరీనాథులోని అలకనంద నదిలో స్నానం చేసినప్పుడు అది తొలగిపోయిందిట. అందుకే అక్కడ బ్రహ్మకపాలము అనే ఒక పవిత్రమైన స్థానం ఉంది. అందుకే ఇక్కడ పంచముఖాలు కలిగిన వారు శివుడు అని అర్థం అయి ఉండవచ్చు.